అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, అంటే వినాయక చవితికి సంబంధించి మనం 9 రోజులు వినాయకుడిని ఎంతో అంగరంగ వైభవంగా, ఏకాగ్రతగా హ్మ్. పూజలు, పురస్కారాలు అన్నీ చేసుకుంటాం. కానీ తీరా 9వ రోజు విషయానికి వస్తే సో, హ్మ్. ఆ బ్యాండ్ బాజా పెట్టుకొని చాలామంది తాగి తందనాలాడుతున్న పరిస్థితి మనం చాలా చోట్ల హ్మ్. చూస్తున్నాం. హ్మ్. సో, ఇట్లా వినాయక చవితి ఈ నవరాత్రులకు సంబంధించి పూజలో కావచ్చు, లేకపోతే మనం చేసే పద్ధతిలో కావచ్చు, తప్పొప్పులు ఎంతవరకు ఉన్నాయంటారు? హ్మ్. అంటే ఒకటేనమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కొక్కటిగా వద్దాము. హ్మ్. ఇప్పుడు ఏదైనా సరే పూజ చేసే ముందు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? ఈ గణపతి నవరాత్రులు కావచ్చు, అమ్మవారి నవరాత్రులు ఇల్లు శుభ్రపరుస్తారు. అవును. ఇల్లు శుభ్రపరిచేటప్పుడు అందరూ చేసే మేజర్ మిస్టేక్ ఒకటుంది. ఏమిటంటే హ్మ్. పొద్దున్నే లేచి ఫస్ట్ చీపురు పట్టుకొని టకటక మొత్తం క్లీన్ చేసుకుని తర్వాత స్నానం చేస్తారు. హ్మ్. పొరపాటున కూడా స్నానం చేయకుండా చీపురు, చాట ముట్టుకోకూడదు. చేయకూడదు. ఈవెన్ మీ వీడియోలోనే అంటే మీ హ్మ్. ద్వారానే విన్నాను. వంట కూడా స్నానం వంట చేసే వంట కూడా చేయాలి చేయకూడదు. అని. అగ్ని కార్యం అమ్మా అది. హ్మ్. చీపురికి, చేటకి ఒక దేవత ఉంటుందని మన శాస్త్రాల్లో ఉన్నాయి. హ్మ్. మనం చాలా చీపురు అనుకుంటాం కానీ అది కూడా ఒక దేవత. ఓకే. ఓకే. అందుకని స్నానం చేయకుండా ముట్టుకోకండి. ఇంట్లో నిత్యము కూడా ముట్టుకోకండి స్నానం చేయకుండా. స్నానం చేసుకోవాలి, క్లీన్ చేసుకోండి. ఓకే. హ్మ్. ఒకటి. రెండవదేంటంటే పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఫోన్ చూస్తూ కూర్చోవడం, ఎవరి మీదో అరవడం, ఏదో చేయడం ఇట్లాంటివి చేయకూడదు. అక్కడ దేవత వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఖచ్చితంగా అందులో డౌట్ లేదు. అదేవిధంగా మీరు ముందు రోజే గణపతిని తెచ్చుకోవాలి. చాలామంది ఓకే. ఆ రోజు పొద్దున్నే పరిగెడతారు గణపతిని. అవునవును. పత్రిలో ఇట్లాంటివి దొరకవు ఒక్కోసారి. ఆ రోజు తెచ్చుకోవచ్చు. కానీ గణపతిని ముందు రోజే తెచ్చుకోమని చెప్పింది శాస్త్రం. హుహు. అదేవిధంగా గణపతిని ఆహ్, ఎన్ని రోజులైతే అన్ని రోజులు పూజించుకుంటారు. ఒక్కొక్కరి దాని దీన్ని బట్టి. దాని తర్వాత అందరూ ట్యాంక్ బండ్‌కే వెళ్ళాల్సిన రూల్ ఏం లేదు. మరి చక్కగా ఒక టబ్‌లాగా వాటర్ ఏర్పాటు చేసుకొని అందులో అలాగ ఉంచితే అది అలాగా మెల్ట్ అయిపోతుంది. అవును. దాన్ని తీసుకెళ్ళి మొక్కల్లో, నీళ్ళల్లో వేయొచ్చు. హ్మ్. తప్పేం లేదు. ఓకే. మరొక విషయం ఏంటి ఇందాక మీరన్నారు. తూర్పు వైపు పెట్టుకోవాలా? పడమర వైపు పెట్టుకోవాలా? అనేటువంటిది కూడా క్వెషన్ అడిగినట్టున్నారు ఇందాక నన్ను. అవునవును. సాధారణంగా తూర్ అడిగాను. ఎందుకంటే ఇప్పుడు కాదు ఎప్పటినుంచో హ్మ్. వినాయకుడి విగ్రహాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా అవునమ్మా. సంవత్సరానికి. అవునమ్మా. బట్ ప్లేస్‌ని బట్టి వాళ్ళ అనుకూలతను బట్టి అంటే హ్మ్. ఏ సైడ్ మనం విగ్రహాన్ని పెడుతున్నాం అనేది ఆలోచించకుండా ప్రతి అవును. చోట విగ్రహాలనేవి కనిపిస్తున్నాయి. ఒక చోట రైట్ హ్మ్. కనిపిస్తది, లెఫ్ట్ అవును. అడ్డదిడ్డంగా కనిపిస్తున్న సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఇ సో, అసలు వినాయకుడిని ఏ విధంగా పెట్టుకోవాలి అనేది నా సందేహం గురూజీ. ఈ వినాయకుడిని అంటే ఇప్పుడు సహజంగా టెంపుల్స్ లోపల ఉండే వినాయకులు ఉంటారు కదా! గణపతి ఆలయం ఉంటుంది. హ్మ్. ఎనీ ఆలయంలో భగవంతుడిని పెట్టుకునేది వెస్ట్‌ని పెట్టి ఈస్ట్‌ని చూసేలా పెడతాం. అవును. తూర్పు వైపుగా చూసే తూర్పు వైపు విధంగా చూసేలా పెడతాం. చూసుకుంటాం. ఇంట్లో పెట్టుకునేటువంటి విగ్రహాలు తూర్పు వైపు నుండి వెస్ట్ చూస్తుంటాయి. మనం విగ్రహాన్ని ఈస్ట్‌లో చూస్తూ ఉంటాం. అవును. ఇది తూర్పు అనుకుంటే ఆ గోడకు పెడతాం. హ్మ్. అలాగే ఇలా కొన్ని రోజుల నుంచి నిమజ్జనం చేసేవన్నీ కూడా తూర్పుకే ఉండాలి. తూర్పు నుండి వెస్ట్‌ని చూస్తుండాలి. ఓకే. హ్మ్. ఓకే. అది అలాగే పెట్టాలి. దాని నియమం అది. హ్మ్. ఓకే. అలాగే మీరు ఇందాక ఒక విషయం అన్నారు. ఏంటంటే లాస్ట్ డే అవును. ఇన్ని రోజులు చక్కగా పవిత్రంగా పూజించి అని. ఇక్కడ లాస్ట్ డే అనే కాదు. ఇక్కడ ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గింది గానీ, ఒకప్పుడు మా చిన్నప్పుడైతే సినిమాలేసేవారు. లాస్ట్ రోజా? లాస్ట్ రోజని కాదు. 9 రోజులు సినిమాలేసేవారు అక్కడ ఒక తెర పెట్టి. ఓకే. అంటే ఏమిటంటే, అవగాహన కలగాలి. ఏంటి? సినిమాలు వేయడం ఏంటి? సినిమాలు ఇంట్లో వేసుకోలేమా? అంటే అప్పట్లో ఇంట్లో ఇన్ని టీవీలు గాని ఇట్లా లేదు. హ్మ్. జనాలేదో అట్రాక్ట్ అవుతారు ఈ అర్థమైంది గణపతి గురూజీ. దగ్గరికొచ్చని. కానీ ఎప్పుడూ గూడా సినిమా పాటలు దేవుడికి సంబంధించినవి ఉన్నాయి సినిమా పాటలు. తప్పు లేదు. హ్మ్. కానీ ఇలాగా లాస్ట్ డే కొంచెం అంటే అందరూ చేయరు. డ్రింక్ చేసి మాత్రం వచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఎక్కడో లక్షలో ఒకళ్ళుంటారు. కానీ అది మాత్రం పూర్తిగా తప్పు. హ్మ్. వీలైతే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఇప్పుడు డాన్స్ మనకి భరతనాట్యం ఉంది, నృత్యం ఉంటుంది గణపతికి. అవును. నృత్య గణపతి అని ఒకటి ఉంటుంది. మీరెప్పుడైనా సరే మీకు బాగా హ్యాపీనెస్ లేదనుకోండి నృత్య గణపతిని గనక ధ్యానించుకున్నట్లయితే హ్యాపీనెస్ పెరుగుతుందట. ఈవెన్ చాలా విగ్రహాలు కూడా చూసాను గురూజీ. అంటే నృత్యం కూర్చున్న వరకు చేస్తున్నట్టుగా కాకుండా ఉంటాయి. ఆ! నృత్యం చేస్తున్నట్టుగా ఉంటాయి. అవును. నృత్య గణపతిని పూజిస్తే మంచిది. అదేవిధంగా గణపతి ముందు ఎవరినైనా శాస్త్రీయ సంబంధంగా శాస్త్రీయ సంగీతంతో ఎవరైతే నృత్యం చేస్తారో అది కూడా హ్మ్. మంచిది. ఎందుకంటే మనకి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ తగ్గిపోయాయి. నృత్యం చేయడము లేదా గణపతికి ఒక ట్రూప్‌లాగా వచ్చి గానం చేయడము. హ్మ్.
లేదా అందులో కూర్చొని గణపతి యొక్క పారాయణం చేయడము ఇలాంటివి చేయిస్తే మంచిది. అన్నదానాలు ఇవన్నీ అయితే కామన్గా మంచిదే. ఓకే, అది వీళ్ళకి అదేంటంటే మనకు సనాతన ధర్మంలో ఈ ఈ యొక్క సమయం ఏదైతే ఉందో కొంచెం రోగాలు, ఇది వర్షాకాలం కదా, అవును గురుజీ. అలాంటివి రాకుండా మనం వీధిలోనే పెట్టేటువంటి గణపతి వల్ల అంటే ఆ వీధికి ఒక గ్రామదేవతలాగా కాపాడడం జరుగుతుంది ఆ ఎనర్జీ అనేటువంటిది. అయితే ఇక్కడ పోటీ పడుతూ పెద్దవి పెట్టుకోవడం కాకుండా ముఖ్యంగా మనం ఎంతవరకు దీని ద్వారా భక్తిని ప్రచారం చేస్తున్నాము, భగవంతుడి గురించి ఎంతవరకు మనం అవగాహన కలిగిస్తున్నాము అనే భావనతో చేయాలి. అంటే మనం అసలు ఎందుకు పెడుతున్నాం, ఏదో ఆ గల్లీలో ఎన్ని ఫీట్లు పెట్టారు, 30 ఫీట్లు పెట్టారు, మనం 35 పెడదాం, లేకపోతే అక్కడ 50 పెట్టారు, మనం 55 పెడదాం, అది కాదు. అదొక రకమైన పోటీ, అదొక ఆనందం అనుకోండి. కానీ మెయిన్ మూలం ఏమిటి, అసలు మనం ఎందుకు చేస్తున్నాం పూజ? చూడండి, మనకి చిన్నప్పుడు మా చిన్నప్పుడు పుస్తకాలు, పెన్నులు అక్కడ పెట్టించేవారు గణపతి దగ్గర. అవును. ఈవెన్ అంటే దుర్గామాత దగ్గర ఏదైతే పూజ చేసుకుంటామో వినాయకుడి దగ్గర కూడా పుస్తకాలు పెట్టడం, ఓం అని రాపించుకోవడం. నన్ను అడిగితే గణపతి రచించినటువంటి మహాభారతం గణపతి రచించాడు, వ్యాసులు వారు చెప్తూ ఉంటే. అసలు ఆ మహాభారతం చదువుకుంటే కూడా గణపతి ఎంతో సంతోషిస్తారు. ఆయన రాశాడు కదమ్మా, తన తంతంతో రాశాడు ఆయన. కాబట్టి ఏంటంటే గణపతి రాశారా? అయ్యో, వ్యాసులు వారు చెప్తుంటే గణపతి రాశాడు మహాభారతం, తెలుసా మీకు? తెలీదా? వ్యాసుడు అని చెప్పి విన్నాను గురుజీ. అవునమ్మా, వ్యాసుడు చెప్తున్నాడు. ఓకే. ఒకళ్ళు చెప్తుంటే ఇంకోళ్ళు రాయాలి కదా. ఓకే. అంత ఫాస్ట్గా రాసే వాళ్ళు ఉండాలి. అంటే నువ్వు ఆకుండా చెప్తేనంటే నేను రాస్తానంటాడు ఆయన. అందుకని ఆయనకి ఎప్పుడైనా ఏదైనా బ్రేక్ వచ్చింది అన్నప్పుడు ఏదో ఒక చిక్కుముళ్ళు లాంటి శ్లోకం ఒకటి చెప్పేవాడు. అది ఆలోచించుకోవడానికి ఆయన టైం పట్టేది, అప్పుడు కొంచెం ఈయన ఆలోచించుకునేవాడు. ఓకే. అట్లా. కాబట్టి మహాభారతం వినడం, చదవడం. మహాభారతం మనకేం చెప్తుందంటే ఎలా బ్రతకకూడదో చెప్తుంది, రామాయణం ఎలా బ్రతకాలో చెప్తుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.